అసలు దేవుడు 10 తెగుళ్లను ఎందుకు రప్పించాడన్న సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఐగుప్తీయుల కోసమా లేదా ఇశ్రాయేలు కోసమా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు ప్లానెట్ టాక్స్ 365. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ విషయాలు మనకు తెలియాలంటే కొంత చరిత్రను మనం తెలుసుకోవాలి. యోసేపు ప్రధానమంత్రిగా ఐగుప్తును పరిపాలిస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గోషెను అనే దేశంలో నివసించేవారు. ఎప్పుడైతే ఒక కొత్త రాజు ఐగుప్తును ఏలడం ప్రారంభించాడో అప్పటి నుంచి ఇశ్రాయేలులను ఐగుప్తీయులు బానిసలుగా చూడడం ప్రారంభించాడు. ఎందుకంటే అప్పట్లో ఇశ్రాయేలులు చాలా తెలివిగాను అలాగే బలిష్టంగాను ఉండేవారు. ఒకవేళ యుద్ధం జరిగితే ఈ యొక్క ఇశ్రాయేలులు ఐగుప్తీయుల మీద గెలిచి వారు వేరే ఎక్కడికైనా వెళ్ళిపోతారనే ఒక భయంతో వారిని బానిసలుగా చూడడం ప్రారంభించారు. అలా వారి చేత 2 గొప్ప పట్టణాలను కూడా కట్టించారు. తర్వాత ఇశ్రాయేలులకు పుట్టబోయే ప్రతి మగపిల్లలందరినీ చంపమని మంత్రసానులకు ఆజ్ఞాపించారు. కానీ అలా ఫరో ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినా కూడా ఇశ్రాయేలీలు అంతకంతకు వర్ధిల్లారు. అలా 430 సంవత్సరాలు బానిసత్వం అనుభవించిన తర్వాత వారి మొర దేవుడు విని వారి కొరకు ఒక నాయకుడిని పంపించాడు. అతను ఎవరో కాదు, మనందరికీ తెలిసిన మోషే. దేవుడు మోషేకు మండుచున్న పొద దగ్గర కనబడి, నీవు నా ప్రజలను ఈ యొక్క ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించిన దేశంనకు తోడుకొని వెళ్ళాలని మోషేకు ఆజ్ఞాపించాడు. అయితే నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఒక సందేహం ఏమిటంటే, దేవుడు నిజంగా శక్తిమంతుడైతే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరినీ ఒకేసారి ఈ యొక్క కానాను అనే పాలు తేనెలు ప్రవహించిన దేశంనకు తీసుకువెళ్ళొచ్చు కదా, 10 తెగుళ్ళు రప్పించాల్సిన అవసరం ఏమిటి అని నాకు అనిపించేది. మోషే మరియు అహరోను ఫరో దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవడానికి వెళ్ళిన ప్రతిసారి కూడా పర్మిషన్ ఇచ్చి మరీ దాన్ని వెనక్కి తీసుకునేవాడు ఫరో. ఈ విధంగా 9 సార్లు అతను అలా చేశాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే, ప్రతిసారి ఫరో మనసు మార్చింది ఎవరో కాదు, యెహోవా దేవుడే. నిర్గమకాండం 4:21, 7:3, 8:15 ఇలా చాలా చోట్ల యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను అని వ్రాయబడినట్టు మనము చూడగలము. అయితే ఎందుకు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు? ఇశ్రాయేలు కోసమా లేదా ఐగుప్తీయుల కోసమా? ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. మొదటిగా ఐగుప్తీయులను శిక్షించుటకు. మనం గమనిస్తే ఈ యొక్క 10 తెగుళ్ళు వచ్చింది ఐగుప్తీయులకే కానీ ఇశ్రాయేలులకు కాదు. వారి పంటలు, వారి జంతువులు, వారి మనుషులు కోల్పోయింది ఐగుప్తీయులే. కానీ ఇశ్రాయేలులు చాలా సేఫ్గా ఉన్నారు. రెండవదిగా మనం చూస్తే తాము పూజిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడో తెలియజేయుటకు వారి ముందు 10 తెగుళ్ళు అంటే 10 ఆశ్చర్య కార్యాలను దేవుడు చేశాడు. ఇలా ఎన్నో కార్యములు వారి కోసము చేశాడు. మన దేవుడు ప్రతికూల పరిస్థితులైన అనుకూలంగా మార్చగలడు. తనను సేవించు బిడ్డలను ఎన్నటికీ కూడా మర్చిపోడు అనే వాస్తవానికి ఇదొక సాక్ష్యము. తప్పకుండా ఈ యొక్క వీడియోను లైక్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఆమె నేను కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.